ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ని మా ఇంటి కోసం నేను మీషో యాప్ లో అయితే పర్చేస్ చేశానండి. ఇవి మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో యొక్క రివ్యూ ఈ వీడియో షేర్ చేస్తాను. ఆల్రెడీ మీ thumbnail పైన ఏమేం ప్రోడక్ట్స్ అని చెప్పి చూసే ఉంటారు కదా. సో ఆ కంప్లీట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయని చెప్పి జెన్యూన్ రివ్యూ నేను మీతో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. చాలా బాగున్నాయండి. క్వాలిటీ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చాయి. నేను పర్సనల్ గా నా హౌస్ కోసం అని చెప్పి పర్చేస్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఇప్పుడు మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా మీషో యాప్ నుంచే పర్చేస్ చేశాను. ఈ డ్రెస్ హాల్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ థింగ్స్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ రివ్యూస్ మాత్రమే ఉంటాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకే మాత్రం కూడా డిలే చేయకుండా ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గో టు వీడియో. మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చిందండి. బాక్స్ ప్యాకింగ్. యాక్చువల్ గా నేను కంప్లీట్ గా అసెంబుల్ చేశాను. మీకు క్లియర్ గా చూపించడం కోసం అని చెప్పి ముందుగానే అసెంబుల్ చేసి పెట్టాను. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూద్దాము. ఈ ఐటమ్ అండి. ఈ ఐటమ్ నాకైతే సూపర్ గా నచ్చింది. రెంటెడ్ హౌస్ లో ఉండే వాళ్ళకి కానీ ఇంకా ఎక్కడైనా ఇంట్లో ఎక్కువగా సెల్ఫ్ లేని వాళ్ళకైతే ఈ ఐటమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది యాక్చువల్ గా నేను వాష్రూమ్స్ ఏరియాలో పెట్టడానికి ప్రోడక్ట్స్, మనకి షాంపూ బాటిల్స్, కండిషనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి కొన్నాను. సూపర్ గా ఉంది ప్రోడక్ట్ క్వాలిటీ. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా సూపర్ గా వచ్చింది. పర్సనల్ రివ్యూ వచ్చినట్టయితే 10 out of 10 ఇస్తానండి. అంత బాగుంది క్వాలిటీ. ఇది ఇక్కడ చూపించిన ప్రొడక్ట్స్ ఏవి కూడా కొలాబరేషన్ కాదు. నా ఓన్ అమౌంట్ తో నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ రివ్యూని మీతోనే షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి బ్రేక్ అవ్వకుండా మనకి సపోర్టింగ్ గా ఉండడం కోసం ఇలా ఇచ్చారండి ప్రోడక్ట్. ఇది సూపర్ గా ఉంది. ఎంత ఫోల్డ్ చేసినా ఇది బ్రేక్ అవ్వదు, అన్బ్రేకబుల్. అంత బాగుంది. హ్యాంగింగ్ కోసం అని చెప్పి ఇలా ఇచ్చారు. మనం షవర్ ఉన్న ఏరియాలో ఇలా రెండు కలిపి ఒక దగ్గర ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. విడివిడిగా కావాలంటే ఇలా రాడ్ కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. 2 types యూజ్ అయ్యేలాగా ఇచ్చారు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఇంకా వచ్చినట్టయితే 3 layers ఉంది ఓవరాల్ గా. కావాలి అంటే దీంట్లో సింగిల్ లేయర్, 2 layers కూడా ఉంది. నేను 3 layers పర్చేస్ చేశాను. చాలా ఐటమ్స్ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్స్ లో అనే కాదు, మనం ఇంట్లో మిర్రర్ పక్కన బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా సూపర్ గా ఉంటుంది. దీని యొక్క క్వాలిటీ బాగుంది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. సో మనం ఇంకా మనకి ఫిట్టింగ్ బాగుండడం కోసము ఇలా వాక్యూమ్ లాగా ఇలా ఇచ్చారండి. మిడిల్లో ఇలా పెట్టుకోవాలి. సో లేయర్కి ఒకటి ఇలా పెట్టుకోవచ్చు. ఇది మూవ్ అవుతుంది అనడానికి కూడా లేదు. ఇలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ అయిపోతుంది. నేను 3 layers కి 1 పెట్టాను. సో హ్యాంగ్ చేసినప్పుడు చాలా ప్రొడక్ట్స్ ఇలా మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇది అలా మూవ్ అవ్వదు ఇలా పెట్టడం వల్ల. ఇది ఓవరాల్ గా ప్రోడక్ట్ వచ్చినట్టయితే చాలా బాగుంది. ఐటమ్ అస్సలు మిస్ అవ్వద్దు. లింక్ డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను. వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. కావాలంటే ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేస్తాను. సో ఇది మన ఫస్ట్ ఐటమ్. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ఇవి కూడా మనం డ్రెస్సెస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కబోర్డ్ లో పెట్టుకోవడానికి అని చెప్పి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము. వావ్, ఇది కూడా చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మిడిల్లో కార్డ్బోర్డ్స్ ఫిట్ గా ఉన్నాయి. 1 2 3 4 layers ఉంది. మనం కబోర్డ్స్ లో డ్రెస్సెస్, ఇన్నర్ వేర్స్ ఇలా అన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు మనకి చూడడానికి ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనకి చాలా నీట్ గా ఆర్గనైజ్ అయి ఉంటుంది. ఇలా ఆర్గనైజర్స్ వల్ల చాలా బాగుంటుందండి కబోర్డ్స్ అన్ని కూడా. కబోర్డ్స్ అనే కాదు, మనం కటర్ రాడ్స్ ఏరియాలో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగర్ కోసం అని చెప్పి ఇక్కడ పైన ఇలా ఇచ్చారు వెల్క్రో. ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి క్లియర్ గా. ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకొని మనం ఆర్గనైజ్ చేసుకోవడమే. చాలా బాగుంది. ఈ సైడ్ కి వచ్చిన ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా సూపర్ గా ఉందండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఓకే, ఇలా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. సో మనం వద్దు అనుకున్నప్పుడు సైడ్ కి కూడా పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. షిఫ్టింగ్స్ ఎక్కువ అవుతారు హౌసెస్ అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ప్రోడక్ట్ కూడా మొత్తం కూడా డిస్మాంటిల్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాము.
ఇది ఏంటి అంటే మన డ్రెస్సెస్కి ఇలా చిన్న చిన్న టాప్స్కి బేబీ డ్రెస్సెస్కి ఎక్కువ ఉక్సెస్ పోతూ ఉంటాయి, బటన్స్ పోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో ఇవి మనం ఇలా ఒక క్లిప్తో మనం ఇలా పిన్ చేసేసుకోవచ్చు, బటన్ సిస్టమ్ టైప్ లాగా అన్నట్టు. చాలా బాగుంది. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ బటన్స్కి దగ్గర నేను చూపిస్తాను చూడండి. మన షర్ట్కి సాఫ్ట్ బటన్స్ వస్తాయి కదా, సో ఆ టైప్ ఇవి. ఓకే, మల్టిపుల్ ర్యాక్స్ ఇచ్చారు. ఇలా ప్రెస్సర్ కూడా ఇచ్చారు, బటన్ ప్రెస్సర్. ఇలా ప్రెస్ చేసుకోవడమే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. సో ఇది సైడ్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇందులో చాలా రకాల బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చాలాసార్లు చాలా బటన్స్ పోతూ ఉంటాయి డ్రెస్సెస్కి కానీ టాప్స్కి కానీ మన హస్బెండ్ షర్ట్స్కి కానీ. అలాంటి టైంలో వాళ్ళ సైజ్ని బట్టి మనం ఇందులో చాలా సైజెస్ చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇవి తీసుకొని పిన్ చేసుకోవడమే. ఓకేనా, ఇది ఐటమ్. ఇది మన ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అండి. ఎమర్జెన్సీ పర్పస్ సూపర్గా యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి షర్ట్స్కి 2 సైడ్స్కి కూడా బటన్స్ ప్రెస్ అయిపోతాయి, ఈజీగా ఉంటుంది. ఇది ఒక ఐటమ్ నేను పర్సనల్గా మా హౌస్ కోసం అని చెప్పి పర్చేస్ చేశాను. ఓకే, ఇక్కడ చూపించిన ప్రోడక్ట్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది, మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ రివ్యూ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వాటి యొక్క రివ్యూస్ మన నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుస్తా. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.